హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే హ్యాపీ దివాళీ గాయ్స్. అండ్ ఈ ఇయర్ మేము దివాళీకి తీసుకున్న క్రాకర్స్ అయితే ఇవేనండి. దివాళీ రోజు నేనైతే చక్కగా ఇలా దేవుణ్ణి డెకరేట్ చేసుకున్నానండి. డెకరేట్ చేసేసి మంచిగా పూజ చేసుకున్నాను. నేను దివాళీ రోజనే కాదండి, ఇంతకుముందు జరుపుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితికి కూడా ఇలానే మంచిగా డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. నిజంగా ఇలా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు ఇలా కొంచెం ఓపికతో ఇలా గ్రాండ్గా డెకరేట్ చేసుకొని పూజ చేసుకుంటే నిజంగా ఎంత బాగుంటుందో కదండి. అండ్ మా పూజ అయ్యాక నేనైతే ఇలా హారతి ఇచ్చేస్తున్నాను. మా బాబు చూడండి పక్క నుంచి నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో. నిజంగా వీడైతే నాకు చాలా హెల్ప్ అండి. చిన్నపిల్లలు ఇలా ఇంట్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉంటే నిజంగా చాలా క్యూట్గా ఉంటారు కదా. మా చిన్నోడైతే ఇంకా క్యూట్గా ఉంటాడండి. అండ్ ఆ పూజ చేసిన వీడియో అలా మీకు చూపిద్దాం అన్నట్టు కొంచెం దగ్గరగా అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. అండ్ మంచిగా ఇలా పూజ చేసుకున్న తర్వాత నేనైతే మంచిగా దేవుడికైతే ప్రేయర్ చేసుకున్నాను. అండ్ మా బాబు ఇంకా మా హస్బెండ్ కూడా చూడండి చక్కగా ఇలా దేవుడికైతే దండం పెట్టుకుంటున్నారు. ఇలా మంచిగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే క్రాకర్స్ కాల్చడానికి స్టార్ట్ అయ్యామండి. నిజం ఫ్రెండ్స్, నాకైతే క్రాకర్స్ కాల్చడం అంటే చాలా భయం. అందుకే ఆ షార్ట్స్ కాల్చేటప్పుడు కూడా నేను మా హస్బెండ్ హెల్పే తీసుకున్నాను. అక్కడ కూడా లిటరలీ గైస్ మా హస్బెండ్ అయితే ఎంతో ఫోర్స్ చేస్తే తప్ప నేనైతే క్రాకర్స్ వెలిగించలేదు. నాకు అంత భయం అండి. బట్ పేల్చితే మాత్రం ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి 12 షార్ట్స్ క్రాకర్స్ అండి. ఇది చాలా బాగుండే ఈ క్రాకర్ అయితే. బట్ మీకేంటంటే మాకు అక్కడ జామ చెట్టు ముందుకుండే ఆ కొమ్మ అడ్డంగా ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించలేదండి. లేదంటే ఈ క్రాకర్ వచ్చేసి చాలా బాగుండే. మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడండి ఈ క్రాకర్ కాల్చేటప్పుడు. ఇంకా అలా దాన్ని కూడా కవర్ చేద్దాం అన్నట్టుగా ఈ వీడియో అయితే తీసానండి. ఇంక ఇలా ఈ క్రాకర్స్ కూడా కాల్చిన తర్వాత మా హస్బెండ్ కూడా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్లో క్రాకర్స్ అయితే కాల్చారండి. అండ్ ఈ క్రాకర్ వచ్చేసి నాకు సంథింగ్ దీని నేమ్ అయితే తెలియదండి, ఏదో క్రాకర్ అనమాట. అండ్ ఆ తర్వాత ఈ క్రాకర్ వచ్చేసి 1000 వాళ్ళ క్రాకర్ అండి. ఇదైతే నిజంగా చాలా సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇలాంటి కొంచెం సౌండ్స్ వచ్చేవంటే కొంచెం భయం అనే చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత నేనైతే రీల్స్ కోసం అలా స్టిల్స్ ఇద్దాం అన్నట్టు కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటుంటే అక్కడ కూడా చూడండి మా హస్బెండ్ వచ్చి నన్ను ఎలా డామినేట్ చేస్తున్నారో. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అంటే నన్ను అయితే ఏడిపిస్తున్నారు. నేను ఇంక వద్దులేండి, నేను ఇంకా రీల్స్ కోసం తీసుకుంటున్నా, రియల్గా ఏం కాదంటే ఇంకా సైలెంట్ అయిపోయేవారు. అండ్ అలా ఇంకా రీల్స్ కోసం అన్నట్టు కొన్ని స్టిల్స్లో అయితే నేను వీడియోస్ అయితే ఇలా తీసుకున్నానండి. అండ్ దీని తర్వాత కూడా చాలా క్రాకర్స్ ఏవో మా హస్బెండ్ అయితే కాల్చారు. నేనైతే పెద్దగా కాల్చలేదండి, ఎందుకంటే చెప్పా కదా నాకైతే క్రాకర్స్ కాల్చడం చాలా భయం అనేసి. అండ్ ఇది వచ్చేసి 9 షార్ట్ క్రాకర్స్ అండి. సో ఇదేంటంటే నేను ఇంతకు ముందు కాల్చా కదా 12 షార్ట్స్, దానికి దీనికి పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే అది 12 షార్ట్స్, ఇది 9 షార్ట్స్ అంతేనండి. ఇది కూడా సేమ్ అంతే. ఈ క్రాకర్ కూడా బాగుండే చూడడానికి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి క్రాకర్స్ కాల్స్తే నిజంగా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారండి. మా బాబు అయితే నిజంగా చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. అండ్ నేను ఇయర్ అయితే బయట డెకరేషన్ అయితే పెద్దగా ఏం చేయలేదండి. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా రంగోలి వేసి, కలర్ రంగోలి వేసి ఇంకా కొంచెం డియాస్ అయితే పెట్టుకొని ఇంకా కొంచెం బాగా చేసుకున్నా. బట్ ఇయర్ ఏంటంటే నాకు అంత టైం అయితే లేకుండే, అందుకే నేను బయట అయితే పెద్దగా ఏం చేయలేదండి. బట్ ఇంట్లో అయితే బాగానే చేసుకున్నాను. అండ్ నా తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మా హస్బెండ్ సాహసాలు చూడండి. ఇదేంటంటే భూచక్రం అండి. వద్దు అన్నా సరే అది హ్యాండ్తో కాల్చుతున్నారు చూడండి ఎలాంటి సాహసాలు. బట్ ఎంత కాల్చినా సరే మా రోడ్స్ అయితే ఇక్కడ అంతగా బాగాలేదండి. అందుకే అది ఏంటంటే సరిగ్గా నీట్గా తిరగలేదన్నమాట. ఇంకా అయినా సరే కాలుతో చూడండి అది తిప్పాలని ట్రై చేశారు. ఆలోపే అదైతే అయిపోయిందండి ఆ క్రాకర్ కూడా. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ ఏదో చుచ్చుబుడ్డిలా వెలిగేసి లాస్ట్లో పేలిందండి. అండ్ లాస్ట్లో అయితే మా దివాళీని ఇలా మంచిగా చుచ్చుబుడ్డి కాల్చేసి ఫినిష్ చేసేసాం.
అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము సాయిరాం టెంపుల్కి అయితే వెళ్ళామండి. నాకైతే టెంపుల్కి వెళ్ళాలి ఉందని మా హస్బెండ్కి చెప్పగానే మా బాబుకైతే స్కూల్లో డ్రాప్ చేసేసి ఇలా నాకు మంచిగా టెంపుల్కి అయితే తీసుకెళ్ళారు. నిజంగా అండి టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది ఎందుకో మరి. అండ్ ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మైండ్ చాలా పీస్ఫుల్గా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి నాకైతే. అండ్ ఇంకా ఆ బయట వ్యూ అయితే చాలా బాగుండే. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. ఆ కృష్ణుడి దగ్గర వాటర్ వస్తూ ఫుల్ లైట్ సెట్టింగ్స్తో బాగుంటుంది. అండ్ ఈవిడ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారండి. ఇక్కడ ఏంటంటే పంతులు గారు వచ్చేసి పంతులు గారు దీపం అయితే వెలిగించమన్నారండి. అలా దీపం వెలిగించేసి ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి వేరే టెంపుల్ ఏం కాదండి, సాయిరాం టెంపుల్లోనే ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ సాయిరాం టెంపులే కాదండి. ఆవిడ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అండ్ పక్కన సరస్వతీదేవి అండ్ సుబ్రహ్మణ్యం స్వామి, శనీశ్వరుడు, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా రామాలయం, శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అన్నట్టు ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్కి పిక్ తీస్తా అని చెప్పేసి వీడియో తీసేసాను. అండ్ ఈ వీడియో వచ్చేసి దివాళీకి 2-3 డేస్ ముందు వీడియో అండి. మా బాబు వాళ్ళ స్కూల్లో ఇలా వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ అయితే చేసుకుని రమ్మన్నారు. అండ్ నాకు మ్యామ్ పంపించారు, ఒక ఈజీ మెథడ్లో ఒక పిక్ పంపించారు. నాకు ఇదైతే అస్సలు నచ్చలేదండి. అందరి పిల్లల కన్నా మా బాబు కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నట్టు నేనైతే అలా ఆ క్రాఫ్ట్ అయితే చేసి పంపించాను. అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.